హిందువుల పవిత్ర గ్రంథం ఏది? బైబిల్లాగా ఒకటే పుస్తకం ఉందా, లేక చాలా పుస్తకాలా? ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం. వినేద్దాం రండి. హిందూ మతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మతం. ఇందులో ఒకే పుస్తకం ఉండదు, చాలా పవిత్ర గ్రంథాలున్నాయి. మొదటిగా వేదాలు. ఇది హిందూ మతానికి ఫౌండేషన్ లాంటివి. ఇందులో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఉంటాయి. ఇవి జీవితం, యజ్ఞాలు, ధర్మం గురించి చెబుతాయి. తర్వాత ఉపనిషత్తులు. మనం ఎవరం, జీవితం అర్థం ఏమిటి, మరియు ఇవి ఆత్మ, బ్రహ్మ గురించి నేర్పిస్తాయి. తర్వాత మహాభారతం. ఇందులో పాండవులు, కౌరవులు ఒక మహాయుద్ధం. ఇది ప్రపంచంలోనే పెద్ద కథల్లో ఒకటి. మహాభారతంలోనే ఒక గొప్ప గ్రంథం ఉంది, అదే భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన జ్ఞానం జీవితం ఎలా గెలవాలో నేర్పిస్తుంది. మరో గొప్ప ఇతిహాసం రామాయణం. ఈ రామాయణంలో శ్రీరాముని జీవితం, ధర్మం ఎలా పాటించాలో చూపిస్తుంది. ఇంకా పురాణాలు. ఇందులో శివుడు, విష్ణువు, దేవి కథలు మొదలగునవి. ఇవి భక్తి ద్వారా జ్ఞానం ఇస్తాయి. అందుకే హిందువులకు ఒకే పుస్తకం లేదు, కానీ చాలా పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. వీటి వలన మనం వేదాలు జ్ఞానం ఇస్తాయి, గీత మార్గం చూపిస్తుంది, ఇతిహాసాలు జీవితం నేర్పిస్తాయి. ఇదే హిందూ ధర్మం గొప్పతనం. నా కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.